మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు దక్కని గౌరవం. కష్టకాలంలో పార్టీ వెంటే ఉన్నాం, వలస వచ్చిన వారికే పెద్దపీట. పట్టణ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ అఫ్జల్. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి కాకుండా పార్టీ అధికారంలోకి రాగానే సీనియర్ నాయకులను విస్మరించి వలస వచ్చిన వారికి, పలుకుబడి ఉన్నవారికి పెద్దపీట వేస్తున్నారని కాంగ్రెస్ పట్టణ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ అఫ్జల్ అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని శివాజీ నగర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కార్యకర్తల చేరికలు కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముందు నిరసన తెలిపారు. పార్టీ అధికారంలో లేనప్పుడు పనిచేసే వారికి కాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నాయకులు ప్రస్తుత అధికార పార్టీలో చేరగానే వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనారిటీ అధ్యక్షుడైన నన్ను పట్టణంలో జరిగిన పార్టీ కార్యక్రమాలలో ప్రోటోకాల్ ప్రకారం స్టేజీపైకి ఆహ్వానించడం లేదని, కనీసం సీనియర్ అనే గౌరవం లేకుండా అవమానించారని, ఇకనైనా పార్టీని, సీనియర్ నాయకులను అందరినీ కలుపుకుని వెళ్తే పార్టీ ఇంకా పటిష్టంగా తయారవుతుందని, కష్టకాలంలో పార్టీ వెంటే ఉన్న వారికి సముచిత స్థానం కల్పించాలని దయచేసి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ విషయంపై దృష్టి పెట్టాలని, కష్టపడ్డ కార్యకర్తలను కాపాడుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే నాకు ప్రేమ్ సాగర్ రావు వర్గంలో పల్లెరాజన్న రఘునాథ్ రెడ్డి గారు మైనారిటీ పట్టణాధ్యక్షుడిగా ఎన్నుకుంటే అప్పటి నుంచి మొన్నటి దాకా ఎలక్షన్ కన్నా ముందు దాకా నాకు గౌరవ మర్యాదలు ఉండే, మొన్న ఎలక్షన్ తర్వాత నుంచి గౌరవం అనేది లేదు, మర్యాద లేదు, ప్రోటోకాల్ లేదు, ఇట్లా చేస్తున్నారు. కనుక నాకు బాధగా అనిపించింది. మేము కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాం, నిన్న వచ్చిన వాళ్ళకే ప్రియారిటీ ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా చూసుకోవాలి, ఎవరు ఫస్ట్ చేసి చేయలేదు. నయ్య అన్న బరాబర్ కడతా ఉన్నామై మీరు అన్న మీరు అన్న మీరు 2 కాలు మొక్తా. నేను మీ గురించి నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. నేను ఇప్పుడు కూడా వయసులో అదే చెప్తున్నా. రఘునాథ్ రెడ్డి పల్లెరాజు గారు చేయబట్టి